ఐపీఎల్లో లక్నో పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఆడిన 3 మ్యాచ్ల్లోనూ విఫలమైన ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ పై కూడా తీవ్రంగా విమర్శలు ఎదురవుతున్నాయి. ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయంకా కూడా ఆటగాళ్ల ప్రదర్శన తీరుతో తీవ్రంగా ట్రోల్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే ఓటమి బాధలో ఉన్న లక్నో సూపర్ జైంట్స్ కి మరో షాక్ తగిలింది. లక్నో జట్టులోని స్పిన్నర్ దిగ్వేష్ రాఠీ తీరు లక్నోకు తగిలిన షాక్ కి కారణమైంది. అతడు పంజాబ్ ఛేదనలో 3వ ఓవర్లో ఓపెనర్ ప్రియాంష్ ఆర్యను అవుట్ చేసిన తర్వాత సంబరాలు చేసుకున్నాడు. కెజ్రిక్ విలియమ్స్ తరహాలో బుక్లో నోట్ చేసుకున్నట్లు సెలబ్రేట్ చేసుకున్నాడు. ప్రియాంష్ దగ్గరకు పరిగెత్తుకు వెళ్లి మరీ చేతి మీద సంతకం చేసి చూపించాడు. అప్పుడు దిగ్వేష్ ని ఫీల్డ్ అంపైర్ కూడా మందలించాడు. ఈ కారణంగానే ఐపీఎల్ నిర్వాహకులు దిగ్వేష్ పై జరిమానా విధించారు. ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతడిపై మ్యాచ్ ఫీజులో 25% ఫైన్ వేసినట్లు అధికారికంగా తెలిపింది. అలానే ఓ డీమెరిట్ పాయింట్ కూడా విధించినట్లు పేర్కొంది. ఆర్టికల్ 2.5 కింద దిగ్వేష్ లెవెల్ 1 అఫెన్స్ కి పాల్పడ్డాడు. ఆ తర్వాత అతను తన తప్పుని ఒప్పుకున్నాడు. కానీ ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ని ఉల్లంఘించినందుకు అతడికి జరిమానా విధిస్తున్నాం. మ్యాచ్ రిఫరీ నిర్ణయమే ఫైనల్ అంటూ రాసుకొచ్చింది. కాగా దిగ్వేష్, ప్రియాంష్ గత సీజన్ లో ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో ఒకే జట్టుగా ఆడారు. వారు స్నేహితులు కూడా. అందుకే దిగ్వేష్ ప్రియాంష్ ని అవుట్ చేశాక అలా చేశాడు.